కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి వాళ్ళందరినీ కూడా రెగ్యులేట్ చేయాలి. కనీసం తెలంగాణ ఉన్నటువంటి విధానాన్ని కూడా ఇక్కడ అమలు చేయడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, మన సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. ఇప్పుడు మనం ఉద్దేశించి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన అధ్యక్షులు మధుకర్ గారు మాట్లాడాల్సి కోరుచున్నాం. హలో, థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఐటియు వాళ్ళకి మేము చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలి. అంటే ఇప్పటి నుంచి కాదు, గత 6 నెలల కాలం నుంచి కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే యాక్చువల్గా మేమందరూ కూడా రెగ్యులర్ కాదు, తర్వాత కాంట్రాక్ట్ కాదు, ఏదో మా తిప్పలేదో మేము పడుతున్నప్పటికీ సో మాకి జిల్లాలో ఉన్నటువంటి రామాంజలి గారు సో వీరు వచ్చి మాకు చాలా విషయాలు అంటే సంఘం ఎలా పెట్టుకోవాలి, ఏంటి, కమిటీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలియజేశారు. మేము చెట్టుకో పుట్టుకో అక్కడ ఉండేటోళ్ళం, ఎవరు కూడా ఎక్కువ కలిసే వాళ్ళం కాదు. సో ఈ సంస్థ వాళ్ళు అంటే సిఐటి వాళ్ళు వచ్చి మాకు రెగ్యులర్గా మీటింగ్స్ పెడుతూ తర్వాత వాళ్ళ గురించి చెప్తూ మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలా, వేరే వాళ్ళు కాదు అని చెప్పేసి చెప్పడం వల్ల సో మాకున్నటువంటి 461 మందిని కూడా ఏకదాటిలో తేవడం జరిగింది. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే మాకు రెగ్యులర్గా ఇంతవరకు కూడా జీతభత్యాలు అనేది కూడా రాకపోవడం వల్ల సో వీళ్ళు చాలా కష్టపడ్డారు. ధర్నాలు చేశాం, ర్యాలీలు చేశాము, కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చాము, అన్ని కూడా చేశాం. అయితే సో మా శాలరీలు అనేది కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కొంచెం పడుతున్నాయి. కానీ మిగతా అంటే దాదాపుగా ఒక 15 నెలల ముందు కాలము మాకు జీతభత్యాలు అనేది కూడా పడలేదు. అవి కూడా సిఐటి వాళ్ళ ఆధ్వర్యంలో జిల్లా కమిటీలోనో రాష్ట్ర కమిటీలో చెప్పడం జరిగింది. ఈ కమిటీల ద్వారా మా ఎవరైతే మాకు పై ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు కూడా మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు వచ్చిన కారణం ఏంటంటే ఇది రెగ్యులరైజ్తో పాటు మనము సమాన పనికి సమాన వేతనం అని సార్ గారు చెప్పారు కదా. సో ఈ సమాన పనికి సమాన వేతనం ఇస్తూ అదేవిధంగా ఉద్యోగ భద్రత అనేది మనకు బాగా కల్పించాలి యాక్చువల్గా. సో ఉద్యోగ భద్రత అనేది మాకు కావాలి. రెండోది మనకు ఇన్సూరెన్సులు. సో ఎవరికి కూడా ఇప్పుడు పోతుంటారు, బండ్లలో పోతుంటాము, తర్వాత మేమందరూ కూడా ఫీల్డ్స్లో తిరుగుతూ ఉంటాం, ఎక్కువ పాములు గడిచొచ్చు, తర్వాత వేరే ఇతర ఉన్నాయి, చాలా ఉన్నాయి సమస్యలు చెప్పుకుంటా పోతే. సో అవన్నీ కూడా పోవాలంటే ఖచ్చితంగా మనకు భద్రత ఇంటికి కావాలంటే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ పాలసీ అనేది కూడా మాకు లేదు, అది కూడా కావాలి. అదేవిధంగా పిఎఫ్ అనేది కూడా మాకు కావాలి, ఎందుకంటే పిఎఫ్ అనేదే లేదు యాక్చువల్గా. సో మాకు కూడా ఇవన్నీ కూడా రెగ్యులర్ చేస్తూ ఉద్యోగాన్ని సో మాకు ఇలాంటివన్నీ పాలసీలు అంటే సమాన పనికి సమాన వేతనం అని చెప్పేసి ఇవన్నీ కూడా మాకు కావాలని చెప్పేసి మన సిఐటి వారి ద్వారా మేము అడుగుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కామ్రేడ్స్, మధుకర్ గారు వాళ్ళ యొక్క సమస్యలు చెప్తారు. ఇప్పటికే 18 నెలల నుంచి జీతాలు రాలేదు. వాళ్ళకు మన సిఐటి పోరాటం అన్న తర్వాత 2 నెలలు ఒకసారి 2 నెలలు ఒకసారి జీతాలు వచ్చినాయి, ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. వాళ్ళ ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామీణ రైతాంగం 170 మంది వ్యవసాయాన్ని రసాయన ఎరువులు కాకుండా ప్రకృతి వ్యవసాయాన్ని నిర్వహిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు కూడా మన కలెక్టరేట్లో కూడా పెట్టున్నారు. మన లాస్ట్లో పోయేటప్పుడు మీరు అందరూ కూడా వాటిని చూడండి, ఆశీర్వదించండి. ఆ విధంగా వాళ్ళు 8,000, 10,000, 25,000, 30,000 జీతాలతో పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు, రెగ్యులర్ ఈక్వల్ బేసిక్ పే స్కేల్ అమలు చేయాలని చెప్పని అడగడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా మన కాంట్రాక్ట్ అవుట్సోర్స్ లో వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వం ఆధ్వర్యంలో డైరెక్ట్ గా పేమెంట్ తీసుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయి, అవుట్సోర్స్ ఏజెన్సీలు కాదు. కాబట్టి మనకు రైట్ ఉంది, అందుకే మమ్మల్ని రెగ్యులర్ చేయమని, మమ్మ దగ్గర ఒట్టి చాకరీ కాదని చెప్పని మనం డిమాండ్ చేస్తున్నారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు లెక్చర్స్, గురుకుల పాఠశాల, కాలేజ్ లెక్చర్స్